హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి సమరేడ్ ఎలా ఉంటాడో తెలుసుకుందాం. రండి చూద్దాం. ఏంటండి, ఇంకా వర్క్ ఫినిష్ అయినట్లేదు? డిన్నర్కి వస్తారని వెయిట్ చేస్తున్నాను మీకోసం. సింధు, ఎవరికో అమౌంట్ సరిపోక హెల్త్ ఇష్యూకి ఫండ్ రైజ్ చేశారు. మనం ఏమన్నా ఆ ఫండ్ ఇష్యూ చేయగలమేమోనని చూస్తున్నాను. ఓకే, అయిపోయిన తర్వాత డిన్నర్ చేద్దాం రండి. సింధు, నిఖిల్ డిన్నర్ చేయడానికి రాలేదా? నిఖిల్ ఈరోజు ఈవినింగ్ అంతా బాగా ఆడి ఆడి అలసిపోయాడండి. రాగానే త్వరగా డిన్నర్ చేసి పడుకుని పోయాడు. సరే, అయితే మన డిన్నర్ ఫినిష్ అయిపోయింది కదా, మనం కూడా ప్రేయర్ చేసుకుని పడుకుందాము. ఇంకా పడుకోకుండా ఏం ఆలోచిస్తున్నారండి? ఏమీ లేదు సింధు, రాజేష్ కాల్ చేశాడు. చూస్తుంటే ఏదో పెద్ద నీడ్లో ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ మొహమాటపడి చెప్పలేక ఉంటానని కాల్ కట్ చేశాడు. దాని గురించే ఆలోచిస్తున్నాను. ఈ విధంగా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు సహాయం చేసిన వారు మనల్ని చీట్ చేసే అవకాశం ఉంది. అదే కాకుండా ఈ విధంగా మనం ఖర్చు చేస్తూ ఉంటే చివరికి మన దగ్గర ఏమీ మిగలదు. మన బాబు గురించి కూడా ఆలోచించండి. వాడి భవిష్యత్తుని కూడా మనమే నిలబెట్టాలి కదా. సింధు, అయినా మనము మన స్తోమతకి మించిన సహాయము ఎవ్వరికీ చేయడం లేదు. దేవుడు మనల్ని ఆశీర్వదించిన దానిలోనే మనము ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండాలి. లూకాసు వార్త 6వ అధ్యాయం 35-36 వచనాల్లో ఈ విధంగా ఉంటుంది కదా. మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారుని వలె ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. చూడు సింధు, దేవుడు మన శత్రువులకే మేలు చేయండి, అప్పు ఇవ్వండి, వారి పట్ల కనికరము కలిగి ఉండండి అని మాట్లాడుతుండగా మనము మన మిత్రులకే కదా సహాయం చేస్తున్నాము. ఇందులో ఏముంది చెప్పు సింధు, నువ్వు బాధపడవలసింది ఏమీ లేదు. మనము వాక్యానుసారముగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాము. అలా మనం జీవిస్తున్నప్పుడు మన ప్రతి అవసరము దేవుడే తీరుస్తాడు. అది కాదండి, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సరే సింధు, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటున్నాను. రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి త్వరగా. ఎప్పుడు ఈయన ఇంతే. ఎన్నిసార్లు ఈయనకి ఎన్ని విధాలుగా చెప్పినా అస్సలు అర్థం కాదు. బైబిల్లో ఇలా ఉంది అలా ఉంది అని నా నోరు మూపిస్తారు. చెప్తాను, ముందున్న సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారో నేను చూస్తాను. హాయ్ రాజేష్. హాయ్ సురేష్, ఆఫీస్కి వెళ్తున్నట్టున్నావు? అవును రాజేష్, రా, కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం. ఏంటి రాజేష్, ఎనీ ప్రాబ్లం? అది మరేం లేదు సురేష్, మనం ఇక స్టార్ట్ అవుదాం. ఏంటి సురేష్ ఇంకా విశేషాలు? నువ్వే చెప్పాలి రాజేష్. నైట్ కాల్ చేసావు, ఏదో విషయం చెప్పాలనుకుంటూ మొహమాటపడి మళ్ళీ కాల్ కట్ చేసావు. హా, అది మరి సురేష్, అది ఏంటంటే ఓకే రాజేష్, మనం ఆఫీస్కి రీచ్ అయిపోయాం. మనం క్యాబిన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే. చెప్పు రాజేష్, ఏమైందో? రాజేష్, ఏమైంది చెప్పు, పర్వాలేదు. ఎందుకు అంత బాధపడుతున్నావు? నేను చేయగలిగిందంతా చేస్తాను. నా ద్వారా నీకేమన్నా సహాయం చేయగలిగితే ఖచ్చితంగా నేను నీకు సహాయపడతాను. నువ్వు ముందు విషయం చెప్పు రాజేష్, బాధపడకుండా.
అది అసలు ఏమైందంటే మా అమ్మకి హార్ట్ ఆపరేషన్కి 10 lakhs కావాలి సురేష్. నేను ఒకరిని నమ్మి ఉన్న అమౌంట్ అంతా ఆ బిజినెస్లోనే ఇన్వెస్ట్ చేశాను. కానీ వాళ్ళు చీట్ చేశారు. డబుల్ అమౌంట్ వస్తాయని ఆశ పెట్టించి నన్ను నమ్మించారు. నేను ఆలోచించకుండా ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా వాళ్ళకి అమౌంట్ ఇచ్చేశాను. ఇప్పుడు అమ్మ ఆపరేషన్కి అమౌంట్ని అరేంజ్ చేయలేక చాలా కష్టపడుతున్నాను. ఇప్పుడు నాకు అవసరమైతే చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా అయిపోయింది. నువ్వు ఎప్పుడూ చెబుతూ ఉండేవాడివి కదా, ఏదైనా మన కష్టం ద్వారా వచ్చేది మనకి నిలుస్తుందని, దేవుడు దానిని ఆశీర్వదిస్తాడని. ఇలా లాటరీస్, ఇన్వెస్టర్స్, ఫ్రీగా వచ్చే అమౌంట్ పట్ల ఆసక్తి చూపించవద్దు. చాలా జాగ్రత్తగా ఉండు. ప్రతిదీ పరిశీలించి ప్రార్థించి ముందుకు వెళ్ళమని నువ్వు ఎప్పుడూ చెప్పేవాడివి. కానీ నేను ఎందుకో ఎప్పుడు నీ మాటల పట్ల లక్ష్య పెట్టలేదు. ఈరోజు ఉన్నదంతా, సంపాదనంతా చేతులారా పోగొట్టుకున్నాను. సరే రాజేష్, నువ్వేమీ బాధపడకు. నాకు కొంచెం టైం ఇవ్వు. ఆపరేషన్ ఎప్పటిలోగా చేయాలి? 3 daysలోగా అన్నారు సురేష్. ఓకే, నేను అమౌంట్ అరేంజ్ చేస్తాను. నువ్వు ప్రశాంతంగా వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఏం చేయాలి? బాబుని స్కూల్ చేంజ్ చేయాలని, మంచి స్కూల్లో వేయాలని అమౌంట్ సేవింగ్స్ చేశాము. వాళ్ళకి అడ్వాన్స్ పేమెంట్కి ఎంత అమౌంట్ కావాలో అదంతా చక్కగా సేవింగ్స్ చేసి పెట్టుకున్నాము. మా దగ్గర ఆ అమౌంట్ మాత్రమే ఉన్నాయి. సింధుకి చెప్తే ఇంకేమీ లేదు, నానా గొడవ చేస్తుంది. సరే, రాజేమో ఇస్తానని హోప్తో వెళ్ళాడు. సరే, అసలు రాజేష్కి కాల్ చేసి నా పరిస్థితి అంతా చెప్పి ఇంకెక్కడైనా ట్రై చేసుకోమని చెప్దామా? అలా చేద్దామంటే ఒక పక్కన వాళ్ళ మదర్ చావు బ్రతుకుల మధ్య ఉన్నారు. సరే, ఏదేమైనా ఈవినింగ్ ప్రేయర్ చేసుకుని డిసైడ్ అవ్వాలి. ఓకే, టైం అవుతుంది, ఇక స్టార్ట్ అవ్వాలి. దారిలో నిఖిల్ స్కూల్కి వెళ్ళి నిఖిల్ని కూడా ఇంటికి తీసుకుని వెళ్ళాలి. డాడీ, నేను నెక్స్ట్ ఇయర్ స్కూల్ చేంజ్ అవుతున్నాను కదా, మా ఫ్రెండ్స్కి ఫేర్వెల్ పార్టీ ఇవ్వాలి. నిఖిల్, నువ్వు ముందు దేవుడి దగ్గర ఈ విషయం గురించి ఎంక్వైరీ చేయాలి. ఆ తర్వాతే మనం డిసైడ్ అవ్వాలి. ఓకేనా? ఓకే డాడీ.